బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో వెలుగులోకి వచ్చిన రిచ్ కిడ్స్ సెక్స్ ట్రాప్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఈ కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సిపి సజ్జనార్ ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేశారు. ఇందులో 2 డీసీపీలు, 1 ఏసీపీతో పాటు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు ఉన్నారు. దర్యాప్తులో చంద్రశేఖర్ అలియాస్ అర్జున్ నేతృత్వంలో పెద్ద ముఠా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెట్వర్క్ లో మరిన్ని బాధితులు ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అర్జున్ తో పాటు అతని అనుచరులు కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. అలాగే ప్రధాన నిందితుడి సోదరుడు రాజీవ్ ను 3 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు. కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 5 వేర్వేరు కేసులు నమోదు కాగా ముఠా నెట్వర్క్ బెంగళూరుకి కూడా విస్తరించినట్లు ఆధారాలు లభించాయి. దీంతో ఎస్ఐటీ బృందం అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టింది. ఇక ఈ కేసుకు సంబంధించి అయితే ఇప్పటికీ ఎస్ఐటీ బృందం అయితే బెంగళూరుకి చేరుకుని అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, జూబ్లీ హిల్స్ లో సంచలనం సృష్టించిన రిచ్ కిడ్స్ సంబంధించి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే సిట్టును ఇప్పటికే సిపి సజ్జనార్ కూడా సిట్టుని ఏర్పాటు చేశారు. ఇందులో 2 డీసీపీతో పాటు 1 ఏసీపీ కూడా ఒక టీమ్ లో ఉన్నారు. ముఖ్యంగా చూస్తే రిచ్ కిడ్స్ కి సంబంధించి వీరంతా కూడా మైనర్లను ట్రాప్ చేసి తర్వాత వారిని లైంగికంగా దాడి చేసి తర్వాత బ్లాక్ మెయిల్ చేసి ఇలా డబ్బులు దండుకున్నారని చెప్పి కూడా ఇప్పటికే వీరిపైన కేసులు కూడా నమోదయ్యాయి. అయితే మొత్తానికి చూస్తే 8 మంది పైన కేసులు నమోదు కాగా 6 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చూస్తే ఇందులో A1 గా ఉన్న చంద్రశేఖర్ అలియాస్ అర్జున్ ఇందులో ప్రధానంగా మైనర్ బాలికలను పూర్తిగా ఇన్స్టాగ్రామ్ లో ట్రాప్ చేయడము, తర్వాత వారిని పబ్బులకు తీసుకెళ్లడము, తర్వాత వారి ఇంటికి వెళ్లి లైంగికంగా దాడి చేసి ఆ వీడియోలను కూడా బ్లాక్ మెయిల్ చేసి వారి వద్ద నుంచి కూడా లక్షల రూపాయలు దండుకున్నట్టుగా దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. అయితే ఇదంతా కూడా దర్యాప్తు చేయగా ఇందులో ప్రధానంగా 6 మందిని కూడా పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అర్జున్ రెడ్డి స్నేహితులతో పాటు వారి తల్లిని, మామ, అంతేకాకుండా సోదరుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు భావించిన నేపథ్యంలోనే ప్రత్యేకంగా సిట్టును కూడా ఏర్పాటు చేశారు. అయితే వీరంతా కూడా బెంగళూరు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బెంగళూరులో కూడా సిట్టుకు సంబంధించి ఒక బృందము అక్కడ ఎక్కడెక్కడ వారంతా కూడా స్టే చేశారు. దానిపైన పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారని నేపథ్యంలోనే ప్రత్యేకంగా సిట్టును కూడా ఏర్పాటు చేసినట్టుగా ఇటు మనకు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా రిచ్ కిడ్స్ కి సంబంధించి ప్రధానంగా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిపి దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా ఆరా తీయనున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.